అయ్యో! డబ్బంటే చాలా మందికి ఒక మిస్టరీలా మారిపోయిందబ్బా! సంపాదించడం కంటే దాన్ని సేవ్ చేయడం కష్టమంటారు. మరి నేనొక చిన్న స్టోరీ చెప్తాను. ఫ్రెండ్‌తో కాఫీ షాప్‌కి వెళ్ళిన అనుభవం. ఒకసారి నా ఫ్రెండ్ క్యాపుచినో, చాక్లేట్ షేక్ ఆర్డర్ చేశాడు. ఇదే టైంలో నేనేమో ప్లెయిన్ వాటర్. అవును, ప్లెయిన్ వాటర్. ఫ్రెండ్ షాక్. బ్రో, నీ డైట్ ప్లాన్ మారిందా? నేను షార్ట్ అండ్ సింపుల్‌గా చెప్పా. డైట్ కాదురా, బడ్జెట్ ప్లాన్. ఇప్పుడే భలే ఆలోచిస్తున్నావు కదూ! హా! ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఏంటో సొసైటీ మనకు చిన్న చిన్న సంఘటనల ద్వారా నేర్పిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, క్యాపుచినో 200, చాక్లేట్ షేక్ 250, ప్లెయిన్ వాటర్ 0. ఇప్పుడు ఫ్రెండ్ అడిగాడు, బ్రో బిస్కెట్స్ అయినా తినవా? ఆ మాట విన్నాక నా మైండ్ వాయిస్, ఫ్రీ ఇవ్వచ్చు కదా. అయ్యో, ఇదంతా కామెడీలా అనిపిస్తుంది, కానీ ఇదే రియల్ స్ట్రాటజీ. ఫ్రీగా వస్తే మాత్రమే తీసుకోవాలి. ఉద్వేగంలో షాపింగ్ చేయకూడదు. టైంపాస్ కోసం ఆన్లైన్ ఆర్డర్స్ అవాయిడ్ చేయాలి. ప్లాన్ లేకుండా ఖర్చు చేస్తేనే అదే కష్టంగా మారుతుంది. ఇప్పుడు నీ దగ్గర ₹200 ఉన్నాయనుకో, అదే రోజు ఖర్చు చేస్తావా, లేదా 100 సేవ్ చేసి నెక్స్ట్ వీక్ మరో అవసరానికి వాడతావా? ఫన్నీగా ఉన్నా ఇది ఫ్యాక్ట్. మనీ సేవ్ చేయడం అంటే ఒక పెద్ద ఆర్ట్. సో మీ సేవింగ్ స్ట్రాటజీ ఏంటి? కామెంట్స్లో చెప్పండి.